హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్తా వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం. చపాతీలోకి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీని అనేది. ఇప్పుడు రెసిపీ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకొని ఒక 1/2 లీటర్ వాటర్ అనేది వేసుకుంటున్నాను. వాటర్ రోలింగ్ బాయిల్ అయినప్పుడు మిల్ మేకర్ అనేవి యాడ్ చేస్తున్నాను. మిల్ మేకర్ యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. సాల్ట్ వేసుకొని ఇలా కుక్ అయిన తర్వాత సైడ్కి తీసేసుకోవాలి జాలిగంటతోని. ఈ విధంగా కుక్ అయిన తర్వాత జాలిగంటలోకి వాటర్ అంతా వడకట్టేసేసి తీసేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇవి తీసుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసిన తర్వాత అందులో అస్సలు వాటర్ ఏమీ లేకుండా, మిల్ మేకర్లో వాటర్ ఏమీ లేకుండా పిండేయాలి. వాటర్ అంతా ఈ విధంగా వీడియోలో చూపెడుతున్న విధంగా పిండేసుకోవాలి. వాటర్ అంతా ఒక బౌల్లోకి వంపేసుకొని మిల్ మేకర్ తీసుకోవాలి ఒక బౌల్లోకి. ఈ విధంగా మిల్ మేకర్లోకి ఇప్పుడు మసాలా కలుపుకోవాలి. మిల్ మేకర్లోకి కారం, అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా, సాల్టు, పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మొత్తం బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసి ఒక పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకోవాలి. దానివల్ల మిల్ మేకర్కి బాగా మసాలా అనేది పడుతూ ఉంటుంది. మంచి గ్రేవీలా తిగుతుంది. కర్రీ కూడాను మిల్ మేకర్ అనేది టేస్టీగా తగులుతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆ వాటర్ అంతా వంపేసి అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని ఒక రెండు ఆనియన్స్ అనేవి, మీడియం సైజ్ ఆనియన్ అనేది కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న మిల్ మేకర్ బట్టి గ్రేవీ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఆనియన్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి యాడ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఈ విధంగా అయితే పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేటట్లాగా ఫ్రై అవ్వాలి. లైట్గా చిన్నది సాల్ట్ వేసైనా మనము ఫ్రై చేసుకోవచ్చు, లేదా ఇలా అయినా చేసుకోవచ్చు. వేరంగా సాల్ట్ వేస్తే వేరంగా మగ్గుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు అనేవి తీసుకోవాలి. ఇప్పుడే ఈ మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటీ లేదా 1 పెద్ద సైజు టమాటీ అయినా తీసుకోవాలి. అలాగే అల్లం, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్త పేస్ట్ లాగా. కావాలి అంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు గ్రేవీకి. ఈ విధంగా టమాటీ అనేది నేను ఒక మీడియం సైజు టమాటీ అని 2 తీసుకున్నాను. అల్లం, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకుంటున్నాను. ఇందులోకి జీడిపప్పు కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా, మరి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క వేసి ఒక లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత లైట్గా ఒకసారి కలుపుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పెట్టిన మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకొని మొత్తం ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. అలా అయితే టమాటాలో ఉండే పచ్చివాసన పోతుంది. ఉల్లిపాయ ఆల్రెడీ మనం మగ్గించాం కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఒకసారి ఎంత బాగా మిక్స్ చేసి ఆయిల్ ఎంత బాగా పైకి తేలితే గ్రేవీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. మనకి కావాలితే బాదం పప్పు లేదా శనగ పలుకులు అయినా వేపించి మనము గ్రేవీ అనేది వేసుకోవచ్చు. ఆ స్టైల్ అనేది ఇంకోసారి చూపెడుతూ ఉంటాను వీడియోలో. ఇప్పుడైతే మాత్రంగా ఇదిగోండి ఆయిల్ పైకి తేలింది కదా. ఈ విధంగా కలుపుకొని మనం ముందుగానే మసాలా అనేది కలుపుకొని మిల్ మేకర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మనం ఓన్లీ చిన్నది గరం మసాలా ఒకటే వేసుకోవాలి. ఇంకేమి మసాలా మరి ఉప్పు, కారం, పసుపు ఏమి వేయనక్కర్లేదు. అన్నీ ఆల్రెడీ ముందే కలిపేస్తాం కాబట్టి కొద్దిగా వాటర్ అనేవి అదే బౌల్లోకి తీసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్రేవీ అనేది చూసుకోవాలి. మనకి చపాతీలకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాటర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు ఒక 100 ml వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. గ్రేవీ చూడండి ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు ఒక 100 ml వాటర్ అనేది వేసి బాగా కలుపుకొని గ్రేవీ అనేది చూసుకోవాలి. పలచగా ఉందా, చిక్కగా ఉందా అని. ఇప్పుడు మూత పెట్టి కుక్ చేయాలి. ఈ విధంగా కుక్ అవుతున్నప్పుడు ఒకసారి మూత తీసి చూసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి.
కొద్దిగా గరం మసాలా అనేది యాడ్ చేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసేసి దించేయడమేనండి. ఇప్పుడు మూత పెట్టి ఇంకా గ్రేవీ అనేది పలుచగా ఉంది కదా, మరి కొద్దిగా చిక్కగా అయినంత వరకు కుక్ చేయాలి. ఇగోండి ఈ విధంగా చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. కరివేపాకు వేసుకొని ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ మై ఛానల్.